27 ఏళ్ల తర్వాత హిట్ పేర్. హీరో నాగార్జున, హీరోయిన్ టబు విషయంలో చాలా కాలంగా రూమర్లున్నాయి. ఇద్దరు ప్రేమించుకున్నారని, పెళ్లి వరకు వెళ్లారని వార్తలు వినిపించాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో నాగార్జున స్పందించారు. అలాంటిదేం లేదన్నారు. టబు తనకు మంచి స్నేహితురాలని, కెరీర్ బిగినింగ్ నుంచి ఆమె బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. అర్ధరాత్రి బెడ్రూమ్ లో ఉన్నా కూడా ఫోన్ చేసే ఏకైక వ్యక్తి టబు అని తెలిపారు. ఈ విషయం అమలకి కూడా తెలుసని వెల్లడించారు. ఈ క్రమంలో ఇటీవల మరికొన్ని రూమర్స్ వినిపించాయి. మరోసారి ఈ ఇద్దరు రొమాన్స్ చేయబోతున్నారని, అయితే ఈసారి సినిమాలో రొమాన్స్ చేయబోతున్నారట. కింగ్ 100 లో టబు కనిపించబోతోందట. టబు, అనుష్క నటిస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోసారి నాగ్, టబు రొమాన్స్ చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా దీనిపై నాగార్జున స్పందించారు. టబు తన 100వ చిత్రంలో భాగం కావాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇందులో నటించాలని ఆమె కోరుకుంటుందని వెల్లడించారు. అంతేకాదు ఇందులో టబు నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఓ కీలక పాత్రలో కనిపించబోతోందట. నాగార్జునకి ఆమెకి మధ్య రొమాంటిక్ లింక్ ఉండదని, కేవలం కీలక పాత్రలోనే కనిపిస్తుందని సమాచారం. ఈ సినిమాలో ఇంకో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. వారితో నాగార్జున రొమాన్స్ చేయబోతున్నారని సమాచారం. మొత్తంగా ఈసారి టబు విషయంలో నాగ్ సేఫ్ గేమ్ ఆడబోతున్నాడని చెప్పొచ్చు. నాగార్జున మాట్లాడుతూ సినిమాని ఫాస్ట్ గా పూర్తి చేయాలని ఆడుకోవడం లేదు, పోటీగా విడుదల చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ చాలా మారిపోయింది. ఈ సినిమాని చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాను. యాక్షన్ సీక్వెన్స్ ఓవర్ గా ఉండవు, చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. లార్జర్ దాన్ లైఫ్ హీరో అనే రోజులు పోయాయి అని చెప్పారు నాగార్జున. మొత్తంగా కింగ్ 100 ని చాలా స్పెషల్ గా భావిస్తున్నారు నాగ్. అందులో తన స్పెషల్ ఫేవరెట్ అయిన టబు కూడా ఉండటం విశేషం. గతంలో నాగార్జున, టబు కలిసి నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే చిత్రాల్లో నటించారు. సిసింద్రిలో టబు గెస్ట్ రోల్ చేసింది. దీంతో అప్పటి నుంచి టబు, నాగార్జున మధ్య బాండింగ్ ఏర్పడింది. తెలుగులో చివరిగా అలా వైకుంఠపురం చిత్రంలో నటించింది టబు. మళ్ళీ ఇప్పుడు నాగ్ సినిమాలో మెరవబోతోంది. కాకపోతే ఆమె హిందీలో మాత్రం ఫుల్ బిజీగానే ఉంది. ఇక నాగార్జున, టబు మధ్య మంచి స్నేహ బంధం ఉందన్న సంగతి తెలిసిందే. నిన్నే పెళ్లాడుతా, ఆవిడ మా ఆవిడే వంటి సినిమాలతో ఈ జోడీ వెండి తెరపై మ్యాజిక్ చేసింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ వీరు కలిసి నటించబోతున్నారన్న వార్త వినగానే అక్కినేని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం నాగ్ 100వ సినిమా గురించి తెలుసుకున్న టబు ఆ ల్యాండ్ మార్క్ మూవీలో తన కోసం ఒక పాత్ర ఉండాలని కోరారట. దీంతో దర్శకుడు రా కార్తీక్ ఆమె కోసం ఒక పవర్ఫుల్ అండ్ కీ రోల్ ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కేవలం టబు మాత్రమే కాదు, నాగ చైతన్య, అఖిల్ కూడా కీలక పాత్రల్లో లేదా గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారని సమాచారం. మనం తర్వాత అక్కినేని ముగ్గురు హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపించే ఛాన్స్ ఉండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 మే నెలలో సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 27 ఏళ్ల తర్వాత హిట్ పేర్. హీరో నాగార్జున, హీరోయిన్ టబు విషయంలో చాలా కాలంగా రూమర్లున్నాయి. ఇద్దరు ప్రేమించుకున్నారని, పెళ్లి వరకు వెళ్లారని వార్తలు వినిపించాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో నాగార్జున స్పందించారు. అలాంటిదేం లేదన్నారు. టబు తనకు మంచి స్నేహితురాలని, కెరీర్ బిగినింగ్ నుంచి ఆమె బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. అర్ధరాత్రి బెడ్రూమ్ లో ఉన్నా కూడా ఫోన్ చేసే ఏకైక వ్యక్తి టబు అని తెలిపారు. ఈ విషయం అమలకి కూడా తెలుసని వెల్లడించారు. ఈ క్రమంలో ఇటీవల మరికొన్ని రూమర్స్ వినిపించాయి. మరోసారి ఈ ఇద్దరు రొమాన్స్ చేయబోతున్నారని, అయితే ఈసారి సినిమాలో రొమాన్స్ చేయబోతున్నారట. కింగ్ 100 లో టబు కనిపించబోతోందట. టబు, అనుష్క నటిస్తారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోసారి నాగ్, టబు రొమాన్స్ చేయబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా దీనిపై నాగార్జున స్పందించారు. టబు తన 100వ చిత్రంలో భాగం కావాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇందులో నటించాలని ఆమె కోరుకుంటుందని వెల్లడించారు. అంతేకాదు ఇందులో టబు నటిస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఓ కీలక పాత్రలో కనిపించబోతోందట. నాగార్జునకి ఆమెకి మధ్య రొమాంటిక్ లింక్ ఉండదని, కేవలం కీలక పాత్రలోనే కనిపిస్తుందని సమాచారం. ఈ సినిమాలో ఇంకో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. వారితో నాగార్జున రొమాన్స్ చేయబోతున్నారని సమాచారం. మొత్తంగా ఈసారి టబు విషయంలో నాగ్ సేఫ్ గేమ్ ఆడబోతున్నాడని చెప్పొచ్చు. నాగార్జున మాట్లాడుతూ సినిమాని ఫాస్ట్ గా పూర్తి చేయాలని ఆడుకోవడం లేదు, పోటీగా విడుదల చేయాలనే ఆలోచన కూడా లేదు. ఇప్పుడు ఆడియన్స్ టేస్ట్ చాలా మారిపోయింది. ఈ సినిమాని చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాను. యాక్షన్ సీక్వెన్స్ ఓవర్ గా ఉండవు,
చాలా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. లార్జర్ దాన్ లైఫ్ హీరో అనే రోజులు పోయాయి అని చెప్పారు నాగార్జున. మొత్తంగా కింగ్ 100 ని చాలా స్పెషల్ గా భావిస్తున్నారు నాగ్. అందులో తన స్పెషల్ ఫేవరెట్ అయిన టబు కూడా ఉండటం విశేషం. గతంలో నాగార్జున టబు కలిసి నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే చిత్రాల్లో నటించారు. సిసింద్రిలో టబు గెస్ట్ రోల్ చేసింది. దీంతో అప్పటి నుంచి టబు నాగార్జున మధ్య బాండింగ్ ఏర్పడింది. తెలుగులో చివరిగా అలా వైకుంఠపురం చిత్రంలో నటించింది టబు. మళ్ళీ ఇప్పుడు నాగ్ సినిమాలో మెరవబోతోంది. కాకపోతే ఆమె హిందీలో మాత్రం ఫుల్ బిజీగానే ఉంది. ఇక నాగార్జున టబు మధ్య మంచి స్నేహ బంధం ఉందన్న సంగతి తెలిసిందే. నిన్నే పెళ్లాడుతా, ఆవిడ మా ఆవిడే వంటి సినిమాలతో ఈ జోడీ వెండి తెరపై మ్యాజిక్ చేసింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ వీరు కలిసి నటించబోతున్నారన్న వార్త వినగానే అక్కినేని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం నాగ్ 100వ సినిమా గురించి తెలుసుకున్న టబు ఆ ల్యాండ్ మార్క్ మూవీలో తన కోసం ఒక పాత్ర ఉండాలని కోరారట. దీంతో దర్శకుడు రా కార్తీక్ ఆమె కోసం ఒక పవర్ఫుల్ అండ్ కీ రోల్ ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కేవలం టబు మాత్రమే కాదు, నాగ చైతన్య, అఖిల్ కూడా కీలక పాత్రల్లో లేదా గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారని సమాచారం. మనం తర్వాత అక్కినేని ముగ్గురు హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపించే ఛాన్స్ ఉండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 మే నెలలో సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.